రాత్రి 3 గంటలు. కారిడార్లో వినిపిస్తున్న అడుగుల శబ్దం ఇంకా దగ్గర పడుతోంది. రాఘవ్ తలుపు దగ్గరికి వెళ్ళి మెల్లగా చెవిని పెట్టాడు. అడుగులు రూమ్ నంబర్ 307 ముందు ఆగిపోయాయి. ఒక్క క్షణం నిశ్శబ్దం. అప్పుడే తలుపు హ్యాండిల్ నెమ్మదిగా కదిలింది. రాఘవ్ గుండె దడదడ కొట్టుకుంది. తలుపు తెరవాలా అనుకునే లోపే హ్యాండిల్ ఆగిపోయింది. అడుగుల శబ్దం మళ్లీ వినిపించింది. ఈసారి లోపల నుంచి. రాఘవ్ వెనక్కి తిరిగాడు. బెడ్ పక్కన తడికాలి ముద్రలు. అవి నెమ్మదిగా బాత్రూమ్ వైపు వెళ్తున్నాయి. బాత్రూమ్ తలుపు స్వయంగా మూసుకుపోయింది. రాఘవ్ ధైర్యం చేసి బాత్రూమ్ తలుపు తెరిచాడు. లోపల ఎవరూ లేరు. కానీ అద్దంపై ఆవిరితో ఒక వాక్యం రాసి ఉంది. మేము 5గురం, నువ్వు 6వవాడు. రాఘవ్ వెనక్కి తగ్గాడు. అద్దంలో తన ప్రతిబింబం నవ్వింది. కానీ తాను మాత్రం నవ్వలేదు. అప్పుడే అద్దంలో ఉన్న రాఘవ్ మెల్లగా తల తిప్పి చూసింది. బాత్రూమ్ తలుపు వెనక 5 నీడలు నిలబడి ఉన్నాయి. రాఘవ్ తిరిగి చూసేలోపే బాత్రూమ్ తలుపు బిగ్గరగా మూసుకుంది. కొద్దిసేపటి తర్వాత బాత్రూమ్ తలుపు మెల్లగా తెరుచుకుంది. రాఘవ్ బయటకు వచ్చాడు. కానీ అతని కళ్ళు సాధారణంగా లేవు. అద్దం వైపు చూసి మెల్లగా నవ్వాడు. గోడ మీద కొత్తగా రాసి ఉంది, ఇప్పుడు మేము 6గురం. బయట కనిపిస్తున్నది నిజంగా రాఘవేనా, లేక 307లో ఉన్న 6వవాడా? తరువాత ఎపిసోడ్ మిస్ కాకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.